నువ్వు అదంతా ఏం పట్టించుకోకు. వాడి గురించి మా అమ్మే పట్టించుకోదు. ఏదో మా నాన్న ఫీల్ అవుతున్నాడని ఇంట్లో ఉండనిస్తున్నామే తప్ప మాలో ఎవ్వరికి వాడి వైఫ్ ఉండడం అస్సలు ఇష్టం లేదు. అయినా ఆ మీనా కూడా బాలుగాడికి తెలియకుండా సీక్రెట్స్ మెయింటైన్ చేయడం ఏంటి? అలాంటి వాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలి. అంటే ఏదైనా చిన్న పొరపాటు చేస్తే నువ్వు కూడా నా మీద ఇలాగే అరుస్తావా? ఏంటి నేను ఎలా కనిపిస్తున్నాను నీకు? చదువుకున్న నాకు చదువు సంస్కారం లేని వాడికి తేడా లేదా? చిచి, వాడితో నన్ను పోలుస్తావేంటి? పోతూ నువ్వనుకున్నట్టే నీ చావుతో నీ కూతురు పెళ్లి చేశావయ్యా. కానీ దాని సంసారం ఎటుపోతుందో నాకు అర్థం కావడం లేదయ్యా. పైనుండి నువ్వు చూసుకుంటావనే నమ్మకంతోనే నేను బ్రతుకుతున్నాను. అది గుర్తుపెట్టుకో. మంచివాడే, కానీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావడం లేదు. అది అమ్మా ఈ కష్టం ఉందని చెప్పుకునే పిల్ల కూడా కాదు. మీనాకి కాపుగా నువ్వే ఉండాలయ్యా. ఊరుకో అమ్మా, అక్కకేమీ కాదులే. బావేమి దుర్మార్గుడు కాదులేమ్మా, ఏదో కోపంలో చెయ్యెత్తుంటాడు. కోపంలో ఉంటే కొడతాడా? కొట్టలేదు కదా. అసలు అక్క అప్పుడే జరిగింది బావకు చెప్పేస్తే బాగుండేది. బావే ఆ గజగడి సంగతి చూసుకునేవాడు. అక్క చేసింది కూడా తప్పే. అవునవును, బావకున్న కోపసారి బావ కనపడని ఖచ్చితంగా అడిగేస్తాను. అలాంటి పిచ్చి పనులు చేసి మళ్ళీ దాని కాపురంలో గొడవలు పెట్టకండి. మొగుడు పెళ్ళాలన్నాక ఇవన్నీ మామూలేనే. ఏదొక విధంగా వాళ్లే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అయితే ఇలా నాన్న ఫోటో ముందు కూర్చుని ఏడవటం తప్ప మనమేం చేయలేమా అమ్మా? ఇంతకు ముందు మనం ఏం చేశామని ఇప్పుడు కొత్తగా ఏదో చేయడానికి మనం ఏమన్నా సంబంధం చూసామా? మంచి చెడు కనుక్కున్నామా? అడిగిన కట్నం ఇచ్చి పెళ్లి చేశామా? మీరు సరిగ్గా చదువుకొని మీ కాళ్ల మీద మీరు నిలబడండి. మనం భారం కాకుండా ఉంటే అదే మనం దానికి చేసే ఉపకారం. వెళ్ళండి, వెళ్ళి చదువుకోండి. కాదన్నానా? నువ్వు చెప్పింది నేను చేస్తాను, నన్ను విసిగించకు. కమిన్ సార్. ఎస్. మనోజ్. ఓ, ఎంఏ, ఎంబీఏ, డబుల్ ఎంఏ. ఎంఏ, ఎంఎల్ఏ, ఎంబీఏ అవన్నీ నాకు ఎందుకయ్యా? అర్థం కాలేదు సార్. నీ డిగ్రీలు కూడా నాకు అర్థం కాలేదు. నీ గురించి చెప్పు. బిల్ గేట్స్ అంతటి వాడిని అయ్యే ముందు టైం పాస్ కోసం మా ఆవిడ చెప్పినందుకు ఇక్కడ మీ సర్వీస్ అందుకోవడానికి వచ్చాను. యాక్చువల్లీ ఇలా చిన్న చిన్న జాబ్స్ చేసే క్యారెక్టర్ కాదు నాది. కొడితే ఏనుగు కుంభస్థలానే కొట్టాలి. నన్ను నేను ఒక బిజినెస్ టైకూన్లా మార్చుకోవాలి. నా మేధస్సుతో ప్రపంచానికి వెలుగునివ్వాలి. మంచి సాఫ్ట్వేర్ కంపెనీని డెవలప్ చేసి మీలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఉపాధి కలిగించాలి. జాబ్ కావాలా? మూసుకుని చేరు, లేదంటే అన్నీ మూసుకుని. అవునక్క, ఆ రోహిణి ఎలా ఉంటుంది నీతో? ఏదో ఉంటుందిలే అలా. మీనా, ఇంకా అల్లుడు కోపంగానే ఉన్నాడా? అంతా కుదుటపడిందిగా? ఏం చెప్పాలమ్మా, నా జీవితం ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఇంక నీకేం చెప్తాను? అదేంటక్క అలా అంటావు? ఏమైంది? అదంతా మీకెందుకురా? మీరు బాగా చదువుకొని మంచి జాబ్స్ తెచ్చుకోండి, అది చాలా ముఖ్యం. జీవితంలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నారు, ఏం పొజిషన్లో ఉన్నారు అన్న దానిపైనే మీకిచ్చే గౌరవం ఆధారపడి ఉంటుంది. ప్రవర్తిస్తారో ఊహించలేకపోతున్నాను. కూతుర్ని చేసుకున్నవాడు మంచివాడు కాదు అని తెలిస్తే నా బాధ ఆ తల్లికి ఉండదు. అమ్మా, నువ్వు అలా ఏదేదో ఆలోచించుకుని టెన్షన్ పడకు. ఆ కోపం లేకుంటే ఆయనంత మంచివారు ఎవరూ ఉండరు.
ఆయనకి బండి పాడైపోయిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పరువు పోయిందని కోపం. ఆ కోపంలో ఏదో అనేశారు. దాన్ని నువ్వు మనసులో పెట్టుకోకు, వదిలేయ్. వచ్చావా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఎన్ని మెసేజ్లు పెట్టాలి? మెసేజ్లు ఎన్నైనా పెట్టొచ్చు, కానీ మనిషి మెసేజ్కోసారి రాలేడు కదా అన్నయ్య. కారు నడపాలి, ఇల్లు నడపాలి, ఎన్ని పనులుంటాయి. తెచ్చావా వడ్డీ డబ్బులు? తెచ్చాను, లేకుండా మీతో తిట్లు తినడానికి వస్తాను. మ్మ్. 1, 2 ఎంతవరకు వచ్చు? వచ్చినంత వరకు వచ్చు. ఎందుకు? 60,000లోంచి 20,000 తీసేస్తే ఎంత? 40,000. ఆ 40,000 ఎవడిస్తాడు? 20,000 ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నావా? మొన్న గుళ్ళో కొంచెం ఇచ్చాను కదా. ఆ, అది ఇచ్చాకే 60,000 బ్యాలెన్స్ ఉంది. అందులో 20,000 ఇచ్చావు. ఇంకా 40,000 ఇస్తావా? కారు లాక్కోమంటావా? మీరు కూడా కారు లాక్కుంటారా? లాక్కోండి. ప్రతివాడు నా కారు లాక్కోవడమే. లాక్కుని పూజ చేసుకుని ఇనుప సామాన్లోడికి అమ్మేసుకోండి. అయితే తాళాలు ఇచ్చిపో. సార్ ఇప్పుడే మా కారు షెడ్లో ఉంటే అక్కడ కూడా కట్టాల్సి వచ్చింది. అందుకే ఆ చిరాకు లేదు అన్నాడు. ఇప్పటికి ఇవైతే ఉంచండి సార్, మిగతావి నిదానంగా కడతాం. బుకింగ్స్ అన్నీ సరిగ్గా లేవు, లాంగ్ ట్రిప్స్ కూడా పడట్లేదు. బిజినెస్ ఎవడికి మాత్రం బాగుంది? నాకు బాగుంది అనుకుంటున్నావా? ఒక్కడైనా టైంకి అసలు కాదు కదా, వడ్డీ కూడా తెచ్చివ్వట్లేదు. అందరూ నాలాగా సిన్సియర్గా కట్టాలనుకునే వాళ్ళు ఉండరు. కట్టాలనుకోవడం వేరు, కట్టడం వేరు. అందరూ ఇలాగే ఉంటే నేను కూడా దుకాణం మూసేసుకొని వడ్డీకి డబ్బులు తీసుకొని ఇల్లు గడుపుకోవాలా? మీలాంటిదే ఇంకో పార్టీ తగిలింది. ఒక ఆవిడ వచ్చింది, ఇంటి కాగితాలు పెట్టి 17 లక్షలు తీసుకుంది. తర్వాత తెలిసింది అదంతా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండానే చేసిందని. గొడవ చేస్తే అసలు ఆగుతుంది, వడ్డీ ఆగుతుందని అర్థమైనా కానట్టు మూసుకోవాల్సి వచ్చింది. డబ్బులు తీసుకున్నప్పుడు బాగానే మాట్లాడతారు, కట్టాల్సి వచ్చినప్పుడే మా మీద అరుస్తారు. ఎవరి గురించో మాకెందుకండి? మొగుడికి తెలియకుండా ఇల్లు తాకట్టు పెట్టి నా మహాతల్లి ఎవరో గాని పెద్ద కంచులా ఉంది. అయినా వాళ్ళు ఏడుపేదో వాళ్ళు ఏడుస్తారు, నా ఏడుపేంటి? కొంచెం టైం కావాలి. ఎందుకు టైము? హలో, పుస్తెళ్తాడు. అయినా వాళ్ళు ఏడుపేదో వాళ్ళు ఏడుస్తారు, నా ఏడుపేంటి? కొంచెం టైం కావాలి. ఎందుకు టైము? గుడికి మీ ఆవిడని తీసుకొచ్చినప్పుడు చూశాను, మెడలో పుస్తెళ్తాడు మంచి దిట్టంగానే ఉంది. అది తీసుకొచ్చివ్వు. ఏమన్నా? నా భార్య మెడలో పుస్తులు తాటి తెచ్చివాలా? కడుపుకి అన్నం తింటున్నావా, ఇంకేమన్నా తింటున్నావా? ఎలా కనిపిస్తున్నాను నీకు? నీ డబ్బెంత, నీ వడ్డీ ఎంత, నువ్వెంత? డబ్బు అప్పిచ్చావు కదా అని ఏం మాట్లాడినా ఊరుకుంటాను అనుకుంటున్నావా? నరికి పారేస్తానేమనుకుంటున్నావా? రే ఆగ్రా. ఏం మాట్లాడుతున్నాడు రా వీడు? ఏయ్, వాడు వీడంటా వెంటనే రౌడీ నాయాల. నీకు దమ్ముంటే, సిగ్గు సరం ఉంటే నా డబ్బులు నాకు తెచ్చిపడే. ఎక్కువ మాట్లాడుకో. 3 నెలలు, 3 నెలల్లో మొత్తం డబ్బు తెచ్చి నీ మొహాన పడేస్తాను. నువ్వు ఇంకెక్కువ మాట్లాడుకో. సార్ ఇస్తాడులేండి సార్, వదిలేండి సార్. రే నువ్వు రారా, పదరా.